హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్యలక్ష్మీస్ లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి న్యాచురల్ మష్రూమ్స్ కర్రీ. ఈ న్యాచురల్ మష్రూమ్స్ అనేవి మనకు పల్లెటూరులో చాలా బాగా దొరుకుతాయి. వీటితో మనం కర్రీ చేసుకోవాలనుకుంటే ముందుగా వీటిని ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంచి నానబెట్టుకోవాలి. అప్పుడు దానిపైన ఉన్న మట్టి మొత్తం క్లీన్ అయిపోతుంది. క్లీన్ చేసిన మష్రూమ్స్ని నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టేసి కొంచెం పుట్నాల పప్పు, కొంచెం ధనియాలు, కొంచెం చెక్క, లవంగం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం కొంచెం అల్లం కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే ఎండు కొబ్బరిని కట్ చేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు మొత్తం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మసాలా మొత్తం రెడీ అయిన తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరగమాత గింజలు వేసి కొంచెం కరివేపాకు వేయాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగుల్ని వేయాలి. పుట్టగొడుగులు అనేది ఉడకడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ మొత్తం మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. అప్పుడు మనకి పుట్టగొడుగులో ఉన్న నీరు మొత్తం బయటకు వస్తుంది. మన గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. కట్ చేసి పెట్టుకున్న ముక్కలు మొత్తం గిన్నెలో వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేయాలి. ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. స్టవ్ని సిమ్లో ఉంచుకుంటే పుట్టగొడుగుల నీరు అనేది బయటకు వస్తూ మనకి గ్రేవీ ఏర్పడుతుంది. గ్రేవీ సరిపోదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఉడుకుతున్న టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసి బాగా కలుపుకొనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత మనం స్టవ్ని ఆపేసుకొని కొంతసేపు అలాగే ఉంచితే ముక్క అనేది బాగా మెత్తబడి గ్రేవీ అనేది ముక్కకు బాగా పడుతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్స్ కర్రీ రెడీ. ఈ మష్రూమ్స్ కర్రీ అనేది చాలా హై ప్రోటీన్ కర్రీ, న్యాచురల్గా దొరికే ప్రోటీన్ కర్రీ మనకి ఇది. దీన్ని మనం బిర్యానీతో కానీ, చపాతీ కానీ, దోశతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.